హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో రంజాన్కి స్పెషల్గా చేసే షీర్ కుర్మా. ఈ షీర్ కుర్మా రంజాన్కి మొదటగా అందరి ఇండ్లలో స్పెషల్గా చేస్తారు. షీర్ కుర్మా చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా షీర్ కుర్మాకి పాలు తీసుకోవాలి. నేను 3/4 లీటర్ తీసుకున్నానండి పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. తర్వాత సేమియా తీసుకోవాలి. ఈ షీర్ కుర్మాకి సన్నగా, పొడవుగా లేదా చుట్టలుగా ఉండే సేమియా మనకు బయట ప్రొవిజనల్ షాప్లో దొరుకుతాయండి. ఈ సేమియా తీసుకుంటే షీర్ కుర్మాకి చాలా బాగుంటుంది. ఈ సేమియా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఈ షీర్ కుర్మాకి నెయ్యి కొద్దిగా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, కాజు మాత్రమే తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. బాదం, పిస్తా, ఖర్జూరం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత సేమియా కూడా వేసుకోవాలి. సేమియా వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇవి ఎక్కువగా వేయించుకొని అవసరం లేదండి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి 1 మినిట్ వేయించుకుంటే చాలు. 1 మినిట్ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా కాచి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలు తీసుకొని ఈ బాండిలో నెయ్యిలో పోసుకోవాలి. మనం పాలు ముందుగా బాగా కాచుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కాంచుకొని అవసరం లేదండి. చూడండి, పాలు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఈ షీర్ కుర్మాకి మిల్క్ మేడ్ కానీ, మిల్క్ పౌడర్ కానీ, స్వీట్లెస్ కోవా కానీ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి షీర్ కుర్మా. ఇవి వేసుకోవడం వల్ల కూడా షుగర్ కూడా తక్కువ పడుతుంది. తర్వాత నెయ్యిలో వేయించుకున్న కాజు, కిస్మిస్, సేమియా ఇవన్నీ పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సేమియా ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదండి. 2 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. తర్వాత ఫైనల్గా షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. షీర్ కుర్మా పలుచగా ఈ విధంగా ఉండాలండి. మీరు పాలు తీసుకునేటప్పుడే చిక్కటి పాలు కానీ, మీగడ క్వాంటిటీ ఎక్కువగా ఉండే పాలు కానీ తీసుకొని బాగా కాచుకొని షీర్ కుర్మా చేసుకుంటే పలుచగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ షీర్ కుర్మా. రంజాన్కి అందరి ఇండ్లలో ఫస్ట్ చేసి తినేది ఈ షీర్ కుర్మా. రంజాన్ రోజు స్పెషల్గా ఈ షీర్ కుర్మా కంపల్సరీ చేస్తారండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మీరు చేసే లైక్ నాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.